శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆయన్ని దూషించిన అనుగ్రహిస్తాడు. కానీ ఈ పావనమైనటువంటి 18 అప్పుడు ఆ వరం అడుగుతారు, స్వామి మేము అలా తక్కువగా ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మేము పనిష్ చేస్తాము, అందులో మీరు ఎంటర్ అవ్వకూడదు అని వరం పొందిన తర్వాత మనం తప్పు చేసి మెట్లెక్కామంటే పనిషబులే. ఓకే, అగ్నిలో చేయి పెడితే కాలుతుందా కాలదా? పాపంరా అంటామా? ఓ చంటి పాప దీపంలో చేయి పెడితే కాలుతుందా కాలదా? ఖచ్చితంగా. పెద్దవాళ్ళు తాకితే, పెద్దవాళ్ళు తాకినా కాలుతుంది. ఇంకెవరు తెలియకుండా తాకితే కాలుతుంది. అగ్నికి దయ ఉండదా? తెలియకుండా తాకారని వదిలేదా? వదిలేదు. ఎందుకని? దాని స్వరూపం, దాని గుణం, అది కాల్చడమే దాని గుణం. అలాగే 18 అంబడి మీద తప్పు చేసి ఎక్కితే వ్రతం లేకుండా కాల్చక మానదు. అదే స్వామిని చూడడానికి రండి. మనం సివిల్లో ఎప్పుడెప్పుడు పోతుంటాం, దర్శనం చేసుకున్నాం, అనుగ్రహంగా పొందలేమా? హ్యాపీగా లేమా? మీరు ఇప్పుడు తప్పులు అన్నారు కదా, ఎలాంటి తప్పులు అండి? 41 రోజులు వ్రతం లేకుండా ఉండడం, ఓకే, అడ్డమైన తిండి తినడం, ఏకభుక్త మనసు 3 పూట్ల తినడం, స్పైసీలు గార్లికల్ని అడ్డమైన తినడం, మాలలో కూడా జిక్కును కోరుకోకుండా ఉండడం. ఇప్పుడు మనం ఒక విధ చూసారుగా, ఒక ఆల్కహాల్ తాగాడు దీక్షలో ఉండగా, ప్రపంచమంతా ఎంత మన అయ్యప్ప సమాజానికి ఒక అపకీర్తి. ఈ టాటూలు వేసుకుంటున్నారండి, దీక్షలో ఉండేసుకుంటారు. దీక్షలో పొడుచుకుంటారా? టాటూలు వేసుకోవడం తప్పలేదు కదా, దీక్షలో పొడుచుకుంటారా? అంటే మీలో అయ్యప్ప ఉన్నాడు కదా, అయ్యప్పను పొడవచ్చా? టాటూ ఇన్ ద సెన్స్ పొడవడమే కదా, ఇట్స్ హానియే కదా, బ్లడ్ వస్తుంది కదా. మై గాడ్, నాకు తెలియదు దాని గురించి. నేను చూసాను, నేను కూడా చూసాను, చాలా మంది ఇక్కడ వేసుకుంటారు, ఇక్కడ వేసుకుంటారు. ఐ సీన్ దట్. అలాంటి పిచ్చి పనులు అన్నీ చేయకండి. సో ఈ దీక్షలో ఉంటే ఇలాగే రావాలని ఒక సిస్టమ్ ఉంది. శబరిమలకి రావాలంటే డిసిప్లిన్ ఉంది. అది భూలోక స్వర్గం, కల్ప వృక్షం అండి. ఏమని చెప్తున్నాం? ఒకే ఒక లక్ష్యం శబరిమామల, ఒకే ఒక మోహం దివ్య దర్శనం, ఒకే ఒక మార్గం 18 ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప. ఇలా వెళ్ళండి శబరిమలకి, అనుగ్రహం మీ ఇంటి ముందర వచ్చి కురుస్తుంది వర్షంలాగా. శరణమయ్యప్ప. తత్వమసి సంపూర్ణ అర్థం ఏంటి? ఎస్, ఈ మెట్లు ఎక్కగానే ఈ ధ్వజస్తంభం పక్కనే ఒక గజలక్ష్మితో పాటు కింద తత్వమసి అని ఉంటుంది. తత్ త్వం అసి, నువ్వు దేన్నైతే చూడడానికి నాలో వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. నేనే నువ్వు, నువ్వే నేను అనే దాని అర్థమే తత్వమసి. అందుకే ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప. ఇప్పుడు మీ యొక్క ఎంప్లాయ్ మాల వేసుకున్నారండి, మీరు వారికి నమస్కారం చేస్తారా చేయరా? ఖచ్చితంగా. ఎందుకని? ఆయన కూడా స్వామి మాల అండి, ఆయన మీ ఎంప్లాయ్ అండి, మీ దగ్గర జీతగాడండి, చేస్తారా? అట్లా ఉండదుగా. ఎందుకని? ఆయన కూడా స్వామి కాబట్టి. అయ్యప్ప. అర్థమైందా? మన అహాన్ని అణచడానికి ఉన్నటువంటి పెద్ద వర్డ్ ప్రపంచంలో ఇచ్చిందంటే తత్ త్వం అసి. అనుగ్రహం ఇచ్చే ఒక గొప్ప వర్డ్ అనమాట. నీ యొక్క అహంకారాన్ని నువ్వు తల ఉంచు, నా యొక్క అహంకారాన్ని నేను తల ఉంచుతాను, మనం అందరం సమానమే. తత్ త్వం అసి, తత్వమసి. దేన్నైతే చూడడానికి శబరిమలైపోతున్నావో అది నీలోనే ఉంది, చూసుకో. అందుకే నాడు ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి స్వామి. అన్ని చోట ఉన్నాడు తత్వమసి యొక్క రూపంలో. ఏం చెప్పాడు? అంతత్వ అఖిల భువన దీపం భక్త చిత్తాదశూరం తత్వమస్యాది రూపం అని చెప్పి స్వామి వారికి చెప్పారు. తత్వమసి అనేది వర్డ్. ఆ స్వామి యొక్క, నువ్వే స్వామి, నేనే స్వామి. హరిహర తనయుడు అయ్యప్ప అంటాం కదా, హరిహర సుతనే శరణమయ్యప్ప అంటాం. అయితే ఇక్కడ హరి అనే ప్రస్తావన పూజలో కూడా మనకు కనపడదు. అంటే హరుడు ఈయన కనిపిస్తారు, ఎవరు? ఈశ్వరుడు కనిపిస్తాడు, నారాయణుడు కనిపించడు. లేదండి, కనబడుతున్నారండి చాలా చోట. అక్కడ నారాయణ రూపంగా కనబడ్డారు కావచ్చు, లేకపోతే పూజాపరంగా కావచ్చు. ఎక్కడ కూడా మనకి ఇక్కడ వీళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన పూజ జరుగుతూ ఉంటుంది. అటు గణేశుడు కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జరుగుద్ది. కానీ హరిహర తనయుడు కదా, బట్ అక్కడ ఆ ప్రయారిటీ ఎందుకు అక్కడ ఇవ్వలేదా అనిపిస్తుంది. ఇది దోషం కూడా కాదండి. ఇప్పుడు మన ముగ్గురు పిల్లలు అనుకోండి, ఆ ముగ్గురు పిల్లలు అన్యోన్యంగా ఒక చోట ఉంటే మనం పెద్దవాళ్ళగా ఆనందపడతాం పడమా? ఖచ్చితంగా. కానీ విష్ణుమూర్తి అనే నేను అడిగేదే ప్రశ్న. ముగ్గురు పిల్లలు ఉన్నారంటే ఆనందపడతాం పడమా? ఖచ్చితంగా.
మీరు ముగ్గురు కాదు మీ వల్ల మేమే అని మనకి పెద్దరికం చాటుకుంటామా? అలా టెక్నికల్గా ఆలోచించండి. బట్ హరిహర సుధనే శరణైపోయి ఏం చెప్తున్నాను, హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామి అనే రోజు మనం చెప్పుకున్నాం. చాలా దేవుడు, ఇప్పుడు మన దేవాలయం ఉంది, మన తిరుపతి దేవాలయం, వైకుంఠనాథుని యొక్క దేవాలయం ఉంటుంది, శివుడు ఉంటాడు. దేవాలయాల్లో చాలా వాటిలో శివ విష్ణువులు ఉన్నారండి. ఇప్పుడు అలంకారాలు పడి పూజల దగ్గర కూడా ఒక పక్క మహావిష్ణువు పెడుతున్నారు, ఒక పక్క శివుని పెడుతున్నారు. దానివల్ల దోషం అయితే లేదు. ఓకే, అంటే పెట్టకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ ట్రిమీడియా ద్వారా పెట్టుకోకండి, ఆ టెక్నికల్కి అంతా వెళ్ళకండి. ఏమి కాదు, పెడితే మంచిది, పెట్టకపోయినా దోషం లేదు. మనం డైలీ నామంలో అయితే చెప్పుకుంటాం హరిహర సుధన్ అని చెప్పి నామంలో చెప్పేసుకున్నాం అంతే. అది పెట్టుకుంటే తప్పలేదు, పెట్టకపోయినా తప్పలేదు. ఇప్పుడు చాలా ఫోటోలో చూడండి, గణపతి కుమారస్వామి ఉంటాడు, పైన ఒక పక్క విష్ణు బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు, ఒక పక్క శివుడి బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు ఫోటోలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన నామంలో కూడా నిలువు అడ్డం రెండు ఉంటాయి. బట్ ఆ ప్రయారిటీ మొత్తం పూజా విధానంలో కావచ్చు ఎక్కడ కూడా కనపడదు. ఉన్నాయండి, కొన్ని చోట్ల కనబడట్లే, కొన్ని చోట్ల కనబడుతున్నాయి. ఓకే, దోషం ఏం లేదండి, దానివల్ల దోషం అంటూ లేదు.